అండ్ మెయిన్గా ఇందులో ఒక సీరియస్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది అనమాట, పులి 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 అని. అది చూసి అయితే నేను బీభత్సంగా నవ్వుకున్నాను. మెయిన్గా ఆ సింగర్ ఎవరైతే ఉన్నారో మలేషియన్ మైకిల్ జాక్సన్ అంటారంట ఆయన్ని చూసినప్పుడు, ఆయన డాన్స్ చూసినప్పుడు అయితే నాకైతే నవ్వు ఆగలేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. వీళ్ళలో కాస్ట్ చూసుకున్నట్లయితే అజిత్, త్రిష, అర్జున్ దాస్ వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు ప్రభు, సునీల్, జాకీ షరూఫ్ ఇంకా చాలామంది ఉన్నారు. ఈ మూవీ ఇప్పుడు కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ డైరెక్టెడ్ బై అదిక్ రవిచంద్ర అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది జీవి ప్రకాష్. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ మనకి ఒక 17 years క్రితం చూపిస్తారు. అందులో అజిత్ ఒక గ్యాంగ్స్టర్ అనమాట. కాకపోతే ఫ్యామిలీ కోసం అని చెప్పి తను పోలీసులకి వెళ్ళి సరెండర్ అయిపోతాడు. అలాగ సరెండర్ అయిన తర్వాత ఒక 17 years ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. సో సన్ ఏంటంటే నేను ఎలా అయినా ఫాదర్ని కలవాలి ఈసారి అని చెప్పి అని అనగా తను వస్తాడనమాట బయటకు వచ్చిన టైంలోనే సన్నని ఎవరో కిడ్నాప్ చేసేస్తారు. సో దాని తర్వాత ఏమైంది, అసలు ఫ్యామిలీని పర్ఫెక్ట్గా కలిసాడా లేదా, అండ్ మళ్ళీ గ్యాంగ్స్టర్లా మారాడా లేదా అన్నదే మిగతా స్టోరీ. అండ్ ఈ మూవీ మనకి ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ఇవన్నీ చూపించడం స్టార్ట్ చేస్తారనమాట. సో అదంతా కూడా కొంచెం ఎంగేజింగ్గా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే మొత్తం రిపీటివ్ కంటెంట్ లాగే ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా బిల్డప్ థింగ్స్ అవే ఉంటాయి. అండ్ లాస్ట్ 20-30 minutesలో ఇంకా లాస్ట్లో చాలా పెద్ద ఫైట్ అలా ఉంటుంది అనుకునే టైంలో నార్మల్గా వెళ్ళినట్టు అనిపించింది నాకు. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. మూవీలో పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్ అనే చెప్పాలి. మెయిన్గా అజిత్ అసలు చాలా బాగున్నారు, చాలా బాగా చేశారు. అండ్ డిఫరెంట్ లుక్స్లో మనకి చూపిస్తారు. చాలామంది ఫ్యాన్స్ ఇదే కోరుకుంటున్నారు అనమాట, ఇన్ని డిఫరెంట్ లుక్స్లో చూడడము. సో ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ ఈ లుక్స్ చూసే సాటిస్ఫై అయిపోయి ఉంటారు మూవీని అని నాకు అనిపించింది. అలానే మిగతా వాళ్ళు కూడా పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మెయిన్గా అర్జున్ దాస్ బాగా చేసేది అనిపించింది నాకు. కొంచెం అంటే అది ఎలా అంటారు, ఆ స్వాగ్, కొంచెం ఆ శాడిజం అండ్ అలా ఉంటుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అర్జున్ దాస్ కూడా చాలా బాగా చేశారు. సో నాకు పర్ఫార్మెన్సెస్ ఈ మూవీకి పాజిటివ్ అనిపించింది. అలానే ఇది ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక ఫ్యాన్స్కి మూవీ అనమాట. ఎందుకంటే మనకి పాస్ట్లో ఆయన అజిత్ చేసిన అన్ని మూవీస్ నుంచి రిఫరెన్సెస్ అన్నీ తీసుకొని ఈ మూవీ మొత్తం చూపిస్తూ ఉంటారు. సో అది కూడా చాలా వరకు నాకు పాజిటివ్గానే అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా కొన్ని సాంగ్స్ ఉంటాయన్నమాట, అవి కూడా ఆయన ప్రీవియస్ మూవీస్ కానీ లేదా తమిళ్ మూవీస్లో కొంచెం బాగా హిట్ అయిన సాంగ్, లేకపోతే ఆయన ఒక మంచి వైబ్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ ఒక 2-3 సాంగ్స్ వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు కూడా కొంచెం ఎనర్జెటిక్గా అనిపించింది. సో నాకు అది కూడా పాజిటివ్ లాగా అనిపించింది. ఈ మూవీలో నెగిటివ్స్ అంటే డెఫినెట్లీ స్టోరీ అని చెప్పాలి. ఎందుకంటే స్టోరీ అసలు ఏమీ లేదు, చాలా రెగ్యులర్గా ఉంటుంది. అండ్ స్టోరీ కూడా అసలు నాకేం అనిపించలేదు అనమాట. మొత్తం అజిత్ మూవీస్, అజిత్ సీన్స్ అవన్నీ పెట్టి అవన్నీ ముందు రాసుకొని ఓకే ఇది ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అని, దాని తర్వాత ఏదో ఒక స్టోరీ యాప్ట్ అయినట్టు అందులో ఒక చిన్న స్టోరీ మిక్స్ చేసినట్టు అనిపించింది. సో నాకు ఎక్కడ స్టోరీ కనిపించలేదు ఈ మూవీలో. అదే నాకు ఒక పెద్ద నెగిటివ్ లాగా అనిపించింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అదిక్ రవిచంద్రన్. ఆయన ప్రీవియస్ మూవీస్ మనం చూసుకున్నట్లయితే త్రిష లేదా నయనతార ఆ మూవీ చేశారు కదా. దాని తర్వాత చాలా ఒక మంచి మూవీ చేశారు మార్క్ యాంటోనీ. మీరు ఆ మూవీ చూసినట్లయితే ఎలా ఉంటుందంటే ఫుల్ వైబ్తోనే ఉంటుందన్నమాట. నేను థియేటర్లో చూసినప్పుడు అయితే చెవులు పగిలిపోతాయేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఫుల్ మ్యూజిక్, ఎక్కడ చూసినా సరే ఒక హై మూమెంట్, ఒక మంచి క్రిస్ప్ అంటారు కదా, అలాగే ఉంటుందన్నమాట ఓల్ మూవీ. సో ఆ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చే వాళ్ళకి మాత్రమే ఇది కొంచెం ఎక్కొచ్చు ఈ మూవీ. ఎందుకంటే ఈ మూవీలో కూడా ఆల్రెడీ చెప్పాను, స్టోరీ లైన్ అన్నది అసలు ఏం ఉండదు, ఓన్లీ ఫ్యాన్స్ కోసమే తీసిన మూవీ లాగా నాకు అనిపించింది. దానివల్ల స్టోరీ లేకపోయినా సరే, బట్ డైరెక్షన్ పార్ట్ చూసుకున్నట్లయితే ఈవెన్ అది లేకపోయినా సరే కొన్ని ప్లేసెస్లో ఆ వైబ్ క్రియేట్ చేయడం, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనివర్స్. అంటే అంటారు కదా మన కమర్షియల్ మూవీస్, పక్కా కమర్షియల్ మూవీ ఎలా ఉండాలో సేమ్ అలానే ఇచ్చారు ఈ మూవీని కూడా. మూవీకి మ్యూజిక్ అందించింది జీవి ప్రకాష్. ఆయనకి ఈ మూవీలో పెద్దగా పని లేదనే నాకు అనిపించింది. ఎందుకంటే వేరే సింగర్స్ సాంగ్స్ కానీ లేదంటే
అదే చెప్పాను కదా పాత మూవీ సాంగ్స్ అండ్ కొన్ని బీజిఎమ్స్ అటు ఇటు ఆ బీజిఎమ్స్కే కొంచెం వర్క్ ఉండొచ్చేమో కానీ మిగతాదంతా ఏమీ లేదు అండ్ సౌండ్ అయితే మాత్రం టూ లౌడ్గా అనిపించింది నాకు కొంచెం అండ్ ఆయనకి పెద్దగా పని లేదు ఈ మూవీలో ఓన్లీ 1 or 2 సాంగ్సే ఒరిజినల్ సాంగ్స్ అనుకుంటాను మిగతావన్నీ కూడా ఓల్డ్ సాంగ్సే అలా అనిపించాయి నాకు అండ్ మెయిన్గా ఇందులో ఒక సీరియస్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది అనమాట పులి 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 అని అది చూసి అయితే నేను బీభత్సంగా నవ్వుకున్నాను మెయిన్గా ఆ సింగర్ ఎవరైతే ఉన్నారో మలేషియన్ మైకిల్ జాక్సన్ అంటారంట ఆయన్ని చూసినప్పుడు ఆయన డాన్స్ చూసినప్పుడు అయితే నాకైతే నవ్వు ఆగలేదు ఆయన సాంగ్ బీజిఎంలో 2 times వచ్చినప్పుడు నేనైతే ఫుల్ నవ్వుకున్నాను అనమాట ఆ వైబ్ కొంచెం డిఫరెంట్గా ఉంది సో అది నాకు కొంచెం నచ్చింది ఫైనలీ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం బాగానే అనిపించింది బట్ మిడిల్లో చాలా చిరాగా అనిపించింది ఎందుకంటే ఒక ఫైట్ సీక్వెన్స్ ఫస్ట్ హాఫ్లోనే 3-4 ఫైట్ సీక్వెన్స్లు అది కూడా పెద్ద పెద్ద ఫైట్ సీక్వెన్స్లు వచ్చాయి సో దానివల్ల నాకు అక్కడే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది బట్ సెకండ్ హాఫ్లోని ఒక సీక్వెన్స్ చూపిస్తారు అనమాట అసలు ఏకే ఎలాగ పెద్ద డాన్ అయ్యాడు అని చెప్పి ఒక సీక్వెన్స్ చూపిస్తారు అది మాత్రం నిజంగా ఫన్నీగా ఉంది అండ్ చాలా బాగుంది అది వర్త్ ఎ షాట్ అని చెప్పాలి అది నిజంగా చాలా బాగా అనిపించింది అండ్ ఆల్రెడీ చెప్పాను ఈ మూవీ ఈజ్ నాట్ ఫర్ జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఆ వైబ్ని ఎంజాయ్ చేయాలి ఆ హై ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అండ్ మేము అజిత్ ఫ్యాన్ లేదంటే అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ మాకు నచ్చుతుంది అనే టైప్ వాళ్ళకే మాత్రమే ఈ మూవీ లేదా మేము ఒక లాజిక్ చూస్తాము లేదా మాకు మంచి స్టోరీ కావాలి మంచి స్క్రీన్ ప్లే కావాలి ఏదైనా డిఫరెంట్గా ఉండాలి యూనిక్గా ఉండాలి అంటే మాత్రం ఈ మూవీ అటువంటి వైబ్స్ అయితే అసలు ఇవ్వదు సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు ఓన్లీ సో ఈ మూవీ నాకు అజిత్ కుమార్ ఫ్యాన్స్కి మాత్రమే నచ్చుతుంది అని అనిపించింది ఎందుకంటే లాస్ట్ మూవీ విడామర్చి వచ్చినప్పుడు అయితే ఏంటంటే థియేటర్ మొత్తం సైలెంట్ అనమాట నేను అది కూడా ఫస్ట్ డే చూశాను చాలా సైలెంట్గా ఉంది పాపం అజిత్ వచ్చిన ఫస్ట్ షాట్లోని అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్లో తప్పించి ఎవడో అరవలేదు కూడా బట్ ఈ మూవీ అలా కాదు త్రూ అవుట్ మూవీ ఫ్యాన్స్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఫ్యాన్స్ కోసమేమో ఈ మూవీ ఆ ముందు మూవీ ఏమో ఏంటది తన ప్రొఫెషన్ కోసం అన్నట్టు అనిపించింది అండ్ ఈ 2 మూవీస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి బట్ ఇందులో ఒకటి కామన్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ అక్కడ కూడా ఫ్యామిలీ గురించే పోట్లాడతాడు మూవీ మొత్తం ఇందులో కూడా ఫ్యామిలీ గురించే సో అదన్నమాట సో చూడాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి థియేటర్స్లో బట్ ఓన్లీ వైబే కావాలి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ట్రై చేయండి బట్ ఏదైనా స్టోరీ కావాలనుకుంటే మాత్రం ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్